ఖచ్చితంగా నేను లేకపోతే మహేష్ అండ్ ప్రభాస్ ఎంత లీనియేజ్ ఉన్నా నువ్వే కష్టపడాలి. హార్డ్ వర్క్ నాకు తెలిసి నేను చెప్పట్లేదు, యూ విల్ వర్క్ హార్డ్. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, నేను మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎక్కువ కాలం ఒక డైరెక్టర్ అయినా ఒక ఆర్టిస్ట్ అయినా ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా ఫీల్డ్లో వెళ్ళాలంటే అది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. సో అదొక్కటే నేను చెప్తాను. మా నాన్నగారు అదొక్కటే నాకు చెప్పారు. ఎలా యాక్ట్ చేయాలని చెప్పలేదు, ఎలా డాన్స్ చేయాలని చెప్పలేదు. డబ్బులు సంపాదించాలన్నా బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలని సినిమా కన్నా వేరే బిజినెస్ వెళ్ళుంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు ఏమో. బట్ ఈ పేరు, ఈ అభిమానం రాదు. చిరంజీవి గారితో సినిమా తీయడం కుదరదు, రాజమౌళి గారి సినిమాలో ఉండడం కుదరదు, కొరటాల గారి సినిమాలో ఒక నటుడుగా నేను చేయడం కుదరదు. ఇది కేవలం నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఇది ఒక నాన్ కరప్ట్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో ఏదైనా ఉంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. దీంట్లో కేవలం ప్యాషన్తో ఉన్న వాళ్ళే రాగలరు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు, మీలాంటి అభిమానులు ఉన్నందుకు నాకు చాలా గర్వపడుతున్నాను.